హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే పొట్టు పెసలతో టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జొన్న రొట్టెకి, చపాతీలకి ఈ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. పొట్టు పెసలలో ఫైబరు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైట్ చేయాలనుకునే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి, హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకొని వాటర్తో 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. పెసరపప్పు ఎంత బాగా నానితే కర్రీ అంత రుచిగా కుదురుతుందండి. ఈ విధంగా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు మొత్తం వంపేసి ఒకసారి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసేసి పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని 2-3 విజిల్లు పెట్టుకుంటే పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ విధంగా పెసరపప్పుని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ, బటర్ని కానీ, నెయ్యిని కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇదే విధంగానే 1 ఇంచు అల్లంని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకోండి. వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు 3 ఎండుమిరపకాయలని ఇలా మధ్యకి తెంపుకొని వేసుకొని ఎండుమిరపకాయలని కూడా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ తరుగుతో పాటు 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయల్ని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమోటాని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూతను పెట్టేసి టమోటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు లైట్గా వేగి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోండి. ఈ కర్రీలో కారం ఎక్కువగా పట్టదండి. ముందుగానే ఎండుమిరపకాయలను కూడా వేసుకున్నాం కాబట్టి తినగలిగినంత కారంకి తగ్గట్టుగానే కారం పొడిని వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకొని 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం పెసరపప్పులో కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని గరిటతో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. కర్రీని ఉడికించుకునే ముందు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజుగా ఉండే విధంగానే వాటర్ని వేసుకోండి. పెసరపప్పు ఉడికే కొద్దీ గట్టి పడుతుంది, చల్లారే కొద్దీ కర్రీ కూడా గట్టిగా అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా లూజుగా ఉండే విధంగానే నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకొని మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోండి. కర్రీని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని జాజికాయని తీసుకొని కొద్దిగా చిటికెడు జాజికాయ పొడిని వేసుకోండి. జాజికాయ పొడిని వేసుకోవడం వలన కర్రీ టేస్టే మారిపోతుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. జాజికాయ పొడితో పాటు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ వేసుకొని కసూరి మేతిని ఇలా అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. ఈ కర్రీలో జాజికాయ పొడిని, కసూరి మేతిని, జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కనుక కర్రీ రెడీ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజుగా ఉన్నా పర్లేదండి. పెసరపప్పు చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి చల్లారేలోపు మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కర్రీని రైస్లోకి తిన్నా బాగుంటుంది, చపాతీలోకి, పరోటాలోకి అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం శ్వేతా లహరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.